ఈ ఫైనాన్షియల్ డిస్ట్రెస్ ఏంటో చూద్దాం. ఇండస్ట్రీ డెప్ట్ అనమాట. కంబైన్డ్ డెప్ట్ వచ్చి 78 లాక్ క్రోర్ బై 2019 జరిగింది. డెప్ట్ టు ఈక్విటీ రేషియోస్ అనమాట 5-7 టైమ్స్ జరిగింది. ఇంత ఉండకూడదు అసల. లెస్ దాన్ 2 ఉండాలి జనరల్‌గా. 2 కన్నా ఎక్కువ ఉంటే ఇది రిస్కీ అనమాట. తర్వాత ఇంట్రెస్ట్ కాస్ట్ అనేది ఎక్సీడింగ్ ఎబిటా ఫర్ సమ్ ఆపరేటర్స్ అనమాట. వోడాఫోన్ ఐడియా క్రైసిస్ లాసెస్ 50,000 అనమాట రూపీస్ ప్లస్ క్రోర్స్ అనమాట. ఏజీఆర్ లయబిలిటీ అనమాట. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ లయబిలిటీ 58,000 క్రోర్స్ అనమాట. యాడెడ్ బర్డెన్ నెగెటివ్ నెట్ వర్త్ 2020 అనమాట. ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ థ్రెటనింగ్ మార్కెట్ స్ట్రక్చర్ అనమాట. ఏజిఆర్ డిస్ట్రిబ్యూటర్ 2 డికేడ్స్ ఇన్ మేకింగ్ అనమాట. 1999 టు 2019 వరకు ఇదే జరుగుతుంది. డెఫినేషన్ అనమాట. అంబిక్విటీ లైసెన్స్ అగ్రిమెంట్ ఒకటి, ఆల్ రెవెన్యూస్ ఫ్రమ్ టెలికాం ఆపరేషన్ అదొకటి, గవర్నమెంట్ ఇంటర్ప్రిటేషన్స్ అనమాట. ఇంక్లూడ్ ఆల్ రెవెన్యూస్ టెలికామ్, నాన్ టెలికామ్ కూడా లైక్ ఇంట్రెస్ట్ కానీ, ఇన్కమ్ కానీ, డివిడెండ్స్ కానీ, అసెట్ సేల్స్ కానీ, ఫారెక్స్ గెయిన్స్ కానీ ఇవన్నీ అనమాట. ఆపరేటర్ ఇంటర్ప్రిటేషన్ అనమాట. ఓన్లీ రెవెన్యూ ఫ్రమ్ లైసెన్స్ టెలికామ్ సర్వీసెస్ అనమాట. డిస్ప్యూట్ ఎస్కలేషన్ 2003 నుంచి 2006 వరకు డివోటీ ఇష్యూడ్ డిమాండ్ నోటీసెస్ అనమాట. ఫర్ బ్రాడర్ ఏజియర్ క్యాలిక్యులేషన్ అనేది 2005లో సెల్యులర్ ఆపరేటర్ అసోసియేషన్ ఛాలెంజ్డ్ ఇన్ టీడీ సైట్ అనమాట. తర్వాత టీడీ సైట్ రూలింగ్ ఏంటంటే పార్షియల్లీ ఫేవర్డ్ ఆపరేటర్స్ ఎక్స్క్లూడెడ్ సమ్ ఐటమ్స్ అనమాట. సక్సెస్ఫుల్ అపీల్స్ అనమాట. అపీల్డ్ డిపార్ట్మెంట్ టెలికామ్ అపీల్ చేసింది. మ్యాటర్ మూవ్ త్రూ హైకోర్ట్స్ అనమాట. తర్వాత సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్ 2019లో వచ్చింది. యునానిమస్ డెసిషన్ అనమాట. అప్హెల్డ్ గవర్నమెంట్ బ్రాడ్ ఏజిఆర్ డెఫినేషన్ కానీ రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ అనమాట. అప్లై టు ఆల్ లైసెన్సెస్ ఫ్రమ్ ఇన్సెప్షన్ అనమాట. యునానిమస్ డెసిషన్ అనమాట. దేని మీద? గవర్నమెంట్ బ్రాడ్ ఏజిఆర్ డెఫినేషన్ మీద అందరూ ఏజిఆర్ అనేది వాళ్ళు పెట్టిన గవర్నమెంట్ పెట్టింది కరెక్టే అని చెప్పారు. రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ అప్లై టు ఆల్ లైసెన్సెస్ ఫ్రమ్ ఇన్సెప్షన్ అనమాట. 1999 నుంచి రెట్రోస్పెక్టివ్గా అప్లై అవుద్దని క్యాలిక్యులేటెడ్ డ్యూస్ 1.47 lakh crores ఇంక్లూడింగ్ ఇంట్రెస్ట్ అండ్ పెనాల్టీస్. ఎయిర్టెల్ 35,000 crore, వోడాఫోన్ 8,000 crore, అదర్స్ 50,000 crore ప్లస్ క్రోర్ కంబైన్డ్ అనమాట. ఇండస్ట్రీ షాక్. వోడాఫోన్ ఐడియా ఫేస్డ్ బ్యాంక్రప్సీ, ఇనేబిలిటీ టు పే అనమాట. తర్వాత మార్కెట్ ఫియర్డ్ డ్యూపోలీ ఇఫ్ విఐ కొలాప్స్డ్ అనమాట. వోడాఫోన్ ఐడియా కొలాప్స్ అయిపోతే కానీ డ్యూబుల్ అయిపోద్ది. ఎయిర్టెల్ త్రూ స్ట్రాంగర్ ఫేస్డ్ సిగ్నిఫికెంట్ బర్డెన్ అనమాట. స్మాల్ ఆపరేటర్ అండ్ ఈవెన్ షట్ డౌన్ కంపెనీస్ ఆర్కామ్ కానీ ఎయిర్సెల్ కానీ లైబుల్ అనమాట. తర్వాత గవర్నమెంట్ రిలీఫ్ మెజర్స్ అనమాట. పేమెంట్ ఫ్లెక్సిబిలిటీ 10-year పేమెంట్ షెడ్యూల్ ఇచ్చారు. లేటర్ ఎక్స్టెండెడ్ టు 20 years అని చెప్పారు. 4-year మొరటోరియం ఆప్షన్ ఇచ్చారు. తర్వాత వచ్చి ఇంట్రెస్ట్ రేట్ మొరటోరియం అంటే 4-year గ్యాప్నే మొరటోరియం అంటారు. పర్స్పెక్టివ్ ఏజియర్ రీడెఫినేషన్ అనమాట.